దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడలమైన మన జీవితాలలో దేవుడి కార్యము మరి అనేక విషయాలలో మనల్ని దేవుడు తోడుగా ఉన్నాడు, తోడ్పడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము జాగ్రత్త కలిగి యేసయ్య మార్గము మాటలు మనం విన్న యెడల మనకు గొప్ప ధైర్యమును సాహసమును దేవుడి యొక్క నామములో నుంచి దేవుడు మనకు సహాయం చేయి బద్ధుడై ఉన్నాడు. కాబట్టి దేవుని గ్రంథంలో నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వాక్యము మనం చదువుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యములు అంటున్నాడు, అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పాను. లోకములో నేనే అనే మాట ఎవరికి చెల్లుబాటు కాదండి. లోకములో అనేకమైన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. నేనే అనేది దేవుడు తప్ప మనుష్యుడు కానీ, లోకములో భూమి నీటి యందు కానీ, భూమి మీద కానీ, ఆకాశమందు తప్ప, యేసు ప్రభువారు తప్ప ఆ మాట ఎవరికి చెల్లుబాటు కాదు. ఎందుకంటే దేవుడు ధైర్యవంతుడు. కాబట్టి వారందరూ భయపడుతుండగా, కలవరపడుతుండగా, మరి 4వ జామున ప్రభు నీటి మీద నడిచొచ్చుతుండగా వారు రకరకాలైన ఆలోచన కలిగి ఇది పెద్ద భూతం అనుకున్నారు. భయంకరంగా ఆలోచన చేసినప్పుడు వారు ఏం చేశారంటే దేవుడు వారిని పలకరించాడు. చూడండి, భూతమని తలంచి కేకలు వేశారు. భూతమని తలంచి కేకలు వేశారు. అయితే మనం ముందు నడుస్తున్నాయి, మనం చేసుకున్నాయి భూతాలు కాదు, కానీ మన యొక్క ఆయన పోలిక చొప్పున చేసుకున్న దేవుడు మనకు కనబడితే మన కళ్ళకి ఏమైందంట, ఆ భూతంలా కనబడుతుంది. అలాగే లోకమును ప్రేమించే ప్రతి క్రైస్తవుడికి యేసు ప్రభువారు భూతంలాగా కనబడతాడు, యేసు ప్రభువులా కనబడతాలా. అందుకని దేవుని యొక్క విషయంలో మనం గమనించినట్టయితే వారికి సరైన దేవుని వాక్యం లేక, సరైన ఆలోచన లేక, ఆ సరైన జ్ఞానం లేక ఈ లోకంలో భయపడిపోతున్నారు యేసు ప్రభువారు అంటే. కాబట్టి మనము భయపడక ధైర్యము ఏమన్నాడంటే, యేసు ప్రభువారు ఏమన్నాడంటే, యేసయ్య ఏమంటాడంటే, ఇదిగో ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని చెప్పాను. యేసు ప్రభువారు ఉండా వ్యక్తి ఎవరు కూడా భయపడరండి, ధైర్యముగా ఉంటారు. దేవుని స్తుతించేటప్పుడు ధైర్యం వస్తుంది, పాటలు పాడేటప్పుడు ధైర్యం వస్తుంది, ప్రార్థించేటప్పుడు ధైర్యం వస్తుంది, దేవుని వాక్యం వింటున్నప్పుడు ధైర్యం వస్తుంది, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని యొక్క ఆ గొప్ప ఆ ప్రసన్నత, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కళ, దేవుని యొక్క స్వరము విన్నప్పుడు మన జీవితములలో కుంగిపోతున్న మన జీవితంలో, రాలిపోతున్న మన జీవితములలో, అనేకమైన బాధలు చుట్టుకొని శ్రమలలో బాధపడుతున్న మన జీవితములలో దేవుడు అంటున్నాడు, భయపడకుడి, నేనే అని అంటున్నాడు. అపొస్తలుల కార్యంలో కూడా అంటాడు కదా. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 1వ వాక్యములో 3వ వాక్యం అండి. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయం 3వ వాక్యములో, కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడారు. ఎవరిని ఆనుకున్నారు వీళ్ళు? ప్రభువును ఆనుకున్నారు అపొస్తలులు. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా మనం ఆనుకోవలసిన బలమైన దేవుని మీద. అదే అంటాడు, నీ భారం యెహోవా మీద మోపము, నీ ప్రయాస యేసయ్యకు అప్పగించుము. అంటే మనం దేవుని మీద ఆనుకోవాలి. లోకములో మనుషుల మీద ఆనుకుంటాం, లోకములో అనేక వాటి మీద మనం ఆనుకుంటాం, కానీ దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు ధైర్యం వస్తుంది. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకోమో, ఆ లోక సంబంధమైన లోకం మీద మనం ఆనుకున్నప్పుడు మనం ధైర్యం కోల్పోతానికి నెంబర్ 1గా ధైర్యం కోల్పోతామండి. కానీ వారు దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి వారికి ఏమొచ్చిందంట, ధైర్యం వచ్చింది. ఎవరా దేవుడు? నీ కొరకు రక్తము కార్చినవాడు. ఆ రక్తం ఏంటి? ఆ రక్తం ఏంటి తెలుసా? అమూల్యమైన రక్తం. ఆ రక్తములో ధైర్యం ఉన్నది, ఆ రక్తములో శక్తి ఉన్నది, ఆ రక్తంలో ప్రాణం ఉన్నది, ఆ రక్తంలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది, ఆ రక్తంలో నీతి, న్యాయము, పరిశుద్ధత అన్నీ దాగి ఉన్నాయి. కాబట్టి ఆ రక్తముతో మనల్ని కడిగినప్పుడు, ఆ రక్తము మనల్ని తాకినప్పుడు, ఆ రక్తం మనల్ని శుద్ధి చేసినప్పుడు మనకేముంటుందంట, ధైర్యం వస్తుంది. ప్రేమైన వాళ్ళ ఈ రోజుల్లో చాలామంది ధైర్యంను కోల్పోతూ ఉన్నారు, దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. శ్రమ రాగా, బాధ రాగా, కష్టం రాగా వారి జీవితాలు ప్రభుకి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వారి యొక్క జీవితం ఏంటంటే లోక సంబంధమైన సరదా, లోక సంబంధమైన సుఖం, లోక సంబంధమైన ఆటలు, లోక సంబంధమైన పాటలు, లోక సంబంధమైన చెడ్డ ఆలోచనతో కలిగి
ఆ మహాదేవుడు, గనుడైన దేవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడైన యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నారండి? విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వారి సర్దాలకు, వారి వ్యసనాలకు, వారి బాధ్యతలకు, వారి యొక్క జీవితాలలో వారు ఏదైతే నేర్చుకున్నారో ఆ బాధ్యతను నెరవేర్చాలని వెళ్ళిపోతూ ఉంటారు పాప సంబంధమైన విషయములలో. ప్రేమైన వాళ్ళరా, దేవుని బిడ్డలు అలా ఉండకూడదని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, అపొస్తలుల కార్యము 23వ అధ్యాయము 12వ వాక్యం మనం చదువుకుంటే ఏమని రాయబడుతుందంటే, అక్కడ అపొస్తలుల కార్యములో ఉదయమైనప్పుడు యూదులందరూ కట్టుకట్టి తాము పౌలను సంపు వరకు అన్నపానములు పుచ్చుకున్నామని ఒట్టు పెట్టుకున్నారు. చూసారండి, దేవుని యొక్క ఆ దేవుని చేత పట్టబడినవాడు, దేవుని చేతిలో కడగబడినవాడు, దేవుని వెలుగును చూసినవాడు, దేవుని యొక్క పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు, దేవుని కొరకు ప్రయాణం చేసినవాడు, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాడు. యూదులు అందరూ కూడా, అన్యులందరూ కూడా లోకమంతా రక్షించబడాలని ఆయన యొక్క దర్శనంలో దేవుడు చెప్పిన మాట. ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రభువును ఆ పౌలును చంపాలని ఆశ కలిగారు. చాలామంది ఈ రోజుల్లో ఎవరైనా చంపుతారేమో, ఈ క్రైస్తత్వం మనకెందుకులే, మన దేశంలో మన ఉండే చూసుకుందాం అనే భావాలు చాలామంది ఈ దినమున ఈ 2020 నుంచి ఈ యొక్క 2021 కూడా కరోనా విషయంలో చర్చిల్లో ప్రార్థన లేక, సేవకులకు ధైర్యం లేక, విశ్వాసులకు ధైర్యం లేక అనేక మంది కుప్పకూలిపోయారండి. ప్రేమైన వాళ్ళ అలా ఉండకూడదేమో. పౌలు అంటున్నాడు, కింద ఏమంటాడండి పౌలు? కింద ఏమన్నాడు? 11వ వాక్యం కూడా మనం చదువుకుంటే, ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు వచ్చి నిల్చుండి, అంటే ఈ యూదులందరూ కుట్ర పని ఉన్నారు, యూదులందరూ కూడా నీ మీద ఒట్టు పెట్టుకోబోతున్నారు, కానీ వాళ్ళు చంపాలంటే మొదట నన్ను దాటి రావాలి కదా, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండము. పౌలుతో ఆ రాత్రి మాట్లాడుతున్నాడు 11వ వాక్యములో. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యములో ఏమన్నాడండి? అక్కడ ఏమన్నాడు? ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగూ రోమాలో కూడా నా గురించి సాక్ష్యము ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. సాక్ష్యం ఎంతో మనకి ముఖ్యమైనదని. సాక్ష్యం మన జీవితంలో ఎంతో విలువైనది. దేవుడి స్తోత్రం చెప్పండి. మనుషులు అనేక మందిని మీద అనేకమైన బాడి వేస్తుంటారు, పేడ వేస్తుంటారు, గడ్డలు వేస్తుంటారు. ఎందుకంటే ఈ రాళ్ళు ఎవరో తెలుసా అండి? ఈ లోక సంబంధమైన భక్తిహీనులు. ఈ రాళ్ళందరూ కూడా లోకంలో మిళితమైపోతున్నవారు. వాళ్ళు సజీవ రాళ్ళుగా ఏర్పరచబడలేకపోతూ ఉన్నారు. సజీవమైన రాయ యేసుప్రభువు వారైతే వీళ్ళు సజీవమైన వాక్యమునకు, ఆత్మ సంబంధమైన తీవ్రతలకు, ఆత్మ సంబంధమైన బోధనకు, పరిశుద్ధాత్మ శక్తి బోధకు రాక లోకములో పాపములో మిళితమయ్యి దేవుడు విడిచి దూరంగా బతుకుతున్న సమాజంతో దేవుడు అన్నాడు, ఈ రోజైనా ఈ వాక్యం అంటున్నాను సహోదరి సహోదరుడా, యేసు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉంటాడు. ఆయన ఎంత ఘోర పాపనైనా దేవుడు క్షమించగలిగిన యేసయ్య, ఆయన పేరే నజరేయుడైన యేసు. కాబట్టి మన జీవితంలో పౌలు ఆ దమస్క గేటు దగ్గర పట్టబడిన వాడాయి, దేవుని పిలిపి ఇనిన వాడాయి, దేవుని వెలుగు చూసిన వాడాయి, దేవుని చేత పంపబడి అననీయ భక్తుడి దగ్గర బాప్టిసం పొందిన వాడాయి, తన కళ్ళలో నుంచి పొరలు రాలిన వాడాయి, దేవుని సువార్త కొరకు వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ధైర్యం ఇడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఒక మనిషి సువార్త చెప్పాలంటే, ఒక మనిషి పాట పాడాలంటే, ఒక మనిషి చర్చిలు కట్టాలంటే, ఒక మనిషి లోకంలో దేవుని పని చేయాలంటే మొట్టమొదటిగా దేవుడు అతను దర్శించి ధైర్యపరచాలి. లేకపోతే ఎవరో మనకి సహాయం చేస్తారు, ఈ సువార్త చేద్దామనుకుంటే మనంత ఎర్రిబాబులు, మనంత ఎర్రిపిచ్చి వాళ్ళు ఎవరు కూడా మనకి దొరకకపోవచ్చు. ఎవరో ఇచ్చేది చేయ అవసరంలా, ఎవరిని చేసేది సువార్త వాళ్ళకి ఆశీర్వాదం వెళ్ళిద్ది, మనకేం ఆశీర్వాదము రాదండి. ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉన్నా అది ప్రమాదములో ఉండిపోద్దండి, అది ప్రమాదములో ఉండిపోద్ది. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుంది, ఇదిగో నువ్వు ధైర్యముగా ఉండమో. ఇంకా అంటాడు కదా 4వ అధ్యాయం 13వ వాక్యములో, అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా ఈ అపొస్తలులందరూ ఎవరితో ఉండవారంట? యేసుతో ఉండవారు. యేసుతో ఉండవారా? వారు పేతురు యోహానులు ధైర్యము చూసామండి.
పేతురు యోహానులకు ఏమొచ్చింది? 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ అందుట్లో పిరికివాడు, పనికిరానివాడు, మోసగాడు, దగ, డబ్బు సంచి కావాల్సిన వాడు, డబ్బుతో వ్యాపారం చేయాలనుకున్నాడు. వ్యాపారం చేయాలనుకుని యేసునే బేరం పెట్టేశాడు. ఈ జీవితంలో చాలా మంది దేవుని బిడ్డలైన మన జీవితాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఇండియా దేశంలో దేవుని సువార్త చేయాలంటే మొదట మనం అమ్ముడుపోకూడదండి. దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొన్నాడు. మనం ఎవరికి అమ్ముడుపోవాల్సిన అవసరం లేదేమో అని ఒక దైవజనుడిగా నేను ఈ మాటల ద్వారా ఆ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాను. ఒకవేళ దేవుడు అంటున్నాడు కదా, ఇప్పుడు ఈ పేతురు యోహానులు ఎవరితో ఉన్నవారు? నజరేయుడైన యేసుతో ఉన్నవారు. యేసుతో ఉన్నవారికి అందరికీ ధైర్యం వస్తుంది. యేసయ్య దగ్గరికి వచ్చే వారికి ధైర్యం వస్తుంది. నీ క్యాన్సర్ జబ్బు అయినా, నీ షుగర్ అయినా, ఒకవేళ నీలో ఏ కరోనా జబ్బు అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా దేవుడి దగ్గర నువ్వు వస్తే నేను దేవుడు స్వస్థపరిచి ధైర్యవంతులుగా నేను చేస్తాడండి. కానీ మనలో ఒక్కోసారి ఆ శ్రమ రాగానే కుంగిపోతాం, మనం శాతకాని వాళ్ళం అయిపోతామని దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది. శ్రమ వచ్చినప్పుడు ధైర్యం కావాలి. అన్నీ ఉన్నప్పుడు ధైర్యం ఎందుకంటే నీకు అది ఎక్కిలి ధైర్యం అంటారు, అది పనికిరాని ధైర్యం అంటారు. డబ్బుండి, మనుషులుండి, వాదా ఉండి, అనేక మంది వచ్చి వెళుతుంటే ధైర్యము నీకు అవసరంలా. అది పిల్లోడు కూడా ధైర్యం ఉంటుంది. కానీ నీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పిలిచాడు, నీకు కళా దర్శనం ఇచ్చాడు, స్వరమెత్తి నిన్ను స్పందించాడు. ఆయన ఎల్లమన్న స్థలానికి మనం వచ్చాం కాబట్టి మనము చనిపోయే వరకు ఆయన సన్నిధానంలో మనం ఉంటాం. ప్రేమైన వారురా, నాకు కూడా శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. నేను మా యొక్క జిల్లాకి వెళ్ళిపోవాలని అనుకున్నాను. కానీ ఒక దైవ సేవకుడు నన్ను బలపరిచాడు, ఒక బిషప్ గారు నన్ను బలపరిచాడు. వద్దో, నువ్వు ఎక్కడైతే కుంగిపోతున్నావో అక్కడ దేవుడు నిన్ను లేపగలుగుతాడని మా యొక్క సహోదరుడు బిషప్ గారు ఆ ఒక్క మాట నాతో చెప్తూ నాకు ఎంత ధైర్యం వచ్చిందని. దేవుని వాక్యంలో అనేక మంది చెడిపోవారుగా ఉన్నారు, కానీ కొంతమంది కట్టువారుగా ఉన్నారు. కాబట్టి కట్టువారి దగ్గరికి మనం వెళదాం, సంఘాలు కట్టువారి దగ్గర మనం వెళదాం. దేవుడు వారిని కట్టాడు కాబట్టి వారి ద్వారా మనం మేలు పొందుకున్నాం. కాబట్టి వారి ద్వారా మంద అడిగి చాడాలి వంటి మనం పోతే మంద గుడారం మీద మేకపిల్లలను మేపుకుంటే మనం నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం వస్తుంది. కాకపోతే మనకు ధైర్యం ఎక్కడ కోల్పోద్దంటే ఈ లోకంలో ప్రజలను చూసినప్పుడు ఆ ధైర్యవంతులము కాక పిరికివారుగా ఉంటున్నామండి. ఏమంటాడండి అక్కడ? వారు పేతురు యోహానులు ధైర్యం చూసినప్పుడు వారు ఇజ్జిలేని పామరు. చదువుతో పనిలేదండి, చదువుతో పనిలేదు. చాలామంది పాటలు పాడేదని తప్పొస్తే అదేంటండి అట్ట పాడేమంటారు, ఇదేంటండి ఇట్ట చేస్తామంటారు. వద్దండి, దేవుని వాక్యమునకు 66 పుస్తకాల పొందికకు 40 మంది భక్తుల చేత రాయించబడిన పరిశుద్ధ లేఖనములో చదువుతో పని లేదో. నీ విశ్వాసం ఉంటే, నిరీక్షణ ఉంటే, పట్టుదల ఉంటే, దేవుని యొక్క దర్శనం నీకుంటే, దేవుని యొక్క అభిషేకం నీకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే ఆ ధైర్యం వేరుగా ఉంటుంది, ఆ గొప్పతనాలు ఏరుగా ఉంటాయి, ఆ మహత్కార్యం ఏరుగా ఉంటాయి, ఆ జీవము కలిగిన విషయాలు ఏరుగా ఉంటాయండి ప్రేమైన వాళ్ళగా. కాబట్టి ఈ లోకమ విషయంలో మరి అనేక మంది ఏదైనా పాట రాకపోయినా, ఏదైనా ఇది లేకపోయినా మనం ఏదో క్లాస్గా పీస్గా మాట్లాడుతున్నాం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మనకు వస్తున్న పాపలు కానీ బాబులు కానీ పుట్టినప్పుడు వాళ్ళ మాటలు వచ్చి రాని మాట్లాడినప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో, అలాగే దేవుని పని చేస్తున్నప్పుడు వచ్చి రాని మాటలతో వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడని నేను మనం చేస్తూ ఉన్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదండి, దేవుడు జ్ఞానవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదండి. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుంది. ఏమంటాడంటే, వారు ఇచ్చిలేని పామర్లు, వారు ఎక్కడ చదువుకోవాలా, గలిలయ సముద్రములో వారి యొక్క సముద్ర తీరమున చేపలు పట్టిన వారు, వారికి జ్ఞానం లేని వారు, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా వల మీద, ఆ పూసల మీద, ఆ దారాల మీద, ఆ తాళ్ళ మీద, ఆ యొక్క సంపాదన మీద, ఆ చేపలు ఈ వల అయితే ఈ చేపలు పడతాయి, ఈ వల కడితే ఈ చేపలు పడతాయి, ఈ వల కడితే రొయ్యలు పడతాయి, ఈ వల కడితే కనకందలు పడతాయి, ఈ వల కడితే గురకలు పడతాయి, ఈ వల కడితే చెప్పండి సందువాలు పడతాయి అనే భావాలు కలిగిన వారు. వాళ్ళకి చదువు లేదండి. కానీ చదువులేని వారిని యేసయ్య సముద్ర తీరానికి వెళ్ళి వాళ్ళందరినీ తన శిష్యులుగా చేసుకున్నాడండి. ఎందుకంటే యేసు ఆత్మ ఎవరిలో ఉంటుందో, యేసు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని దేవుని వాక్యం చదివిస్తూ ఉందండి. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుందండి, వీరు యేసుతో కూడా ఉండవారు, వీళ్ళు ఇజ్జిలేని పామర్లు. ఏమన్నాడండి?
వారి ఇజ్జలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు ఎవరితో ఉన్నవారు? యేసయ్యతో ఉన్నవారు. యేసయ్యతో ఉన్నవారు నీ కష్టము, బాధ, ఇబ్బంది, ఏ శ్రమ వచ్చినా సరే దేవుడు నీ పక్కనే నిలిచి ఉన్నాడు, నీ దగ్గరే నిలిచి ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. చదువుతారా మాట? యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 18వ వాక్యంలో రాయబడుతుందండి ఆ మాట. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే ఆయన నువ్వు ప్రార్థన చేస్తామని, ఆయన దగ్గరికి వచ్చి మారుమనసు పొందామని, ఆయన దేవుడిని రుజువు అవుతామని, ఆయనతో నీకున్న సాహస సంబంధము, తండ్రి కుమారులు కుమార్తెల బంధుత్వము తెలుసుకొని తండ్రిని నువ్వు అడుగుతామని ఆలస్యం చేస్తున్నాడు. ఏమండి? మీ అందు దయ చూపవాలనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మలను కరుణింపవాలనని ఆయన నీ ఎదుట, నీ ఇంటిలో, నీ గుమ్మములో, నీ ప్రాణము, నీ ఆత్మ దగ్గర నిలబడి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఈ లోకంలో ఎంత భయపడినా ఒక దినం 3 అడుగులు ఎలాడిపో 6 అడుగులు పొడిగి గొయ్య మన కొరకు కాసుకుని ఉందండి. అది ఎట్టయిన దాంట్లోకి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు పచ్చిపాతి కాదు, దేవుడు న్యాయమంతుడు, దేవుడు నీతిమంతుడు. దేవుడు అన్నాడు కదా, ఇదిగో నరులారా తిరిగి రమ్మని సెలవిస్తూ ఉన్నాడండి 90వ కీర్తనలో. కాబట్టి మన జీవితంలో దేవుని కొరకు ముందుకెళ్ళాలి తప్ప లోక సంబంధమైన ఫెస్టేడీ కొరకు, లోక సంబంధమైన అధికారం కొరకు మనం వెళితే ప్రమాదాలు మనం పొంచి ఉంటాయండి. 30 కూడా చదువుకుందామండి. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 30వ వాక్యం. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం 30 నుంచి కూడా చదువుకో. రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా ఏంటి సూచక్రియలను మహాస్క్రియలను చేయుటకును నీ చెయ్య సాక్షి ఉండగా మీ దాసులు బహుధైర్యముగా దేవుడు స్తోత్రం చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అతనికి చదువుతో సంబంధం కాదండి. చదువు ఎందుకో తెలుసు అంటే ఈ నైస్గా మాట్లాడుకుంటానికి, పీస్గా మాట్లాడుకుంటానికి తప్ప నీ ముఖం, నీ చదువు నీకు అక్కడికి వస్తుందేమో కానీ దేవునికి నువ్వు చదువుకున్న చదువు అక్కడికి రాదు. లేదంటే ఎవరికైనా లెటర్ రాస్తానికి, లేదంటే ఏదైనా ఒక రకమైన ఆలోచన చేస్తానికి తప్ప యేసుకు చదువుతో పని లేదు. యేసై కూడా ఏ యొక్క కళాశాలలో, ఏ యొక్క స్కూళ్ళలో చదువుకున్నట్టు ఆయన లేడండి. దేవుని యొక్క మందిరంలోనే యేసయ్య పెరిగాడు. కాబట్టి ఆయన ఆత్మ ఎవరైతే పొందుకుంటారో వారు చదువుతో పనిలేదు, కానీ ఆ వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడండి, అద్భుత కార్యములు జరిగిస్తాడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగుల మీదకి ధైర్యంగా మనం వెళ్ళవచ్చు. కాబట్టి ఏమన్నాడండి ఇక్కడ ఆఖరి మాటలు ఏమన్నాడండి? వారు మీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించుని. ధైర్యం 31వ వాక్యం కూడా చదువుకుందాం. వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న స్థలము కంపించను, వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఏ ఆన్లైన్ పేరుకి వెళ్తావో, ఏ మీటింగ్కి వెళ్తావో, నీవు కూర్చున్న స్థలము ఎప్పుడు వణుకుతూ ఉండాలి. నీలో ఉన్న ఆత్మదేవుడు కార్యం చేయాలి. అదే తప్ప ఎవరిని బట్టి మనం కాదండి, దేన్ని బట్టి మనం కాదండి. కాబట్టి కొంతమంది ఈ జీవితములలో ఈ క్రైస్తత్వం వెనకబడిపోతానికి కారణం ఏంటంటే, అనేక మంది చనిపోతానికి కారణం ఏంటంటే వారు సొంత సబుద్ధిని ఆధారం చేసుకుంటారు. అది తుదకి మరణముగా మారిపోవచ్చేమో. కాబట్టి ప్రేమైనవారా, ఇక్కడ అన్నాడు కదా, వారు కూర్చున్న స్థలము, వారు ప్రార్థన చేస్తున్న స్థలము, వారు ఉన్న స్థలము ఒక్కసారి దద్దరిల్లిపోయిందంట. దద్దరిల్లిపోయింది. ఇప్పుడు చూసామండి, మన యొక్క దేశాలన్నీ కూడా బాంబులు ఆ విషయానికి దద్దరిల్లిపోతూ ఉన్నాయి. మనుషుల ప్రాణాలు దద్దరిల్లిపోతూ ఉన్నాయి. ఎక్కడ మనిషి కత్తి చేసుకున్నాడండి, ఎందుకు నరిగిస్తానికి? బాంబులు చేసుకున్నాడండి, ఎందుకు మనుషులు కాల్చుకుంటానికి? ఇవన్నీ కూడా నీవు చేసుకున్న వాటి నీకే అపాయంగా ఉందండి. దేవుడేం చేయలేదండి. కానీ నీ జీవితంలో దేవుని కొరకు వచ్చారు. చేపలు పట్టే ఈ జాలర్లు,
ఈ అపొస్తలులు ఎప్పుడు వచ్చారు? ప్రభువు యొక్క సన్నిధిని వారు బయలుదేరారు. ఎందుకు బయలుదేరారండి? వారు 2వ అధ్యాయంలో వారందరూ కూడున్న స్థలము ఇల్లంతా దేవుని ఆత్మతో నింపబడిన వారై వారు నాలుగుని విభజించి మాట్లాడుతూ దేవుని శక్తి వచ్చే కొలది విస్తారమైన ఆత్మతో నింపబడ్డారు. అందుకనే పేతురు అంటాడు నిలబడి, గలిలయ మనుషులారా, పొద్దుపడిసి జామైన కాలేదు, ఏ వేలు ప్రవసరమో ఏ వేలు చెప్పినట్లుగా ఇదిగో యాంచి దినములలో అదిగో నేను దాసుల మీద దాసురాల మీద ఇదిగో అన్ని జనుల మీద ఇదిగో నా యొక్క ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు కదా, అదే ఇప్పుడు జరిగిందన్నాడు పేతురు గారు. కాబట్టి ఈరోజు సంఘాల పరిశుద్ధాత్మ లేదు, సంఘాల ఆత్మ ఆ కార్యము లేవు. ఎంతమందికి శరీర సంబంధమైన కార్యములు, శరీర సంబంధమైన వాంఛలు, శరీర సంబంధమైన పోరాటాలు, శరీర సంబంధమైన పగలు, శరీర సంబంధమైన కోరికలతో వెళ్ళి ఏదో బైబిల్ నెత్తిన పెట్టుకొని భుజాన్ని పెట్టుకొని చేత్తో పెట్టుకొని వస్తున్నారు తప్ప ఒక్కసారి ఒక్క మనిషి అయినను దేవుని కొరకు ఆలోచన చేసిన వారు అతి తక్కువ మందిగా కనబడుతున్నారని. అందరు కాదండి, అంత తక్కువ మందిగా. చాలామంది దేవుని కొరకు తన ప్రాణాలు అర్పించే వారికి ఉన్నారు ప్రేమైన వాళ్ళరా. కొంతమంది అయితే స్వార్థంతో వాడుకొనిస్తున్నారు యేసు ప్రభు వారు. కాబట్టి వారు కూర్చున్న స్థలం అంతా ఏమైపోయిందంట? బద్దలైపోయిందంట, దద్దరిల్లిపోయిందని రాయబడి. అంటే వాళ్ళ ధైర్యం చూస్తారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వాక్యం మనం చదువుకున్నట్లయితే త్వరగా సహాయం చేయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుడి. అంటే ధైర్యాన్ని ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. మనకు అన్నీ పోయిన బాధలేదు, అన్నీ పోయిన బాధలేదు, ఏముండా లేకపోయినా బాధలేదు. కానీ ఈ భూలోకములో నీ ఆస్తి నీ అంతస్తులు మొత్తం కంప్లీట్గా జీరో అయిపోయిన బాధలేదు. కానీ నీ ధైర్యం మాత్రం విడిచిపెట్టదు, నీ ధైర్యము మాత్రము విడిచిపెట్టొద్దని దేవుని వాక్యము చెలవిస్తుంది. ఏమంటాడండి 35వ వాక్యములో? ధైర్యమును, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టక దాన్ని ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఓర్మి నీకు అవసరమై ఉన్నది. ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదండి, ఏ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదండి. నీ యొక్క సొంత సబుద్ధి ఆధారం చేసుకుంటే భయంకరమైన తొందరలు వస్తాయండి. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఏమన్నాడంటే ఇక్కడ ఇదిగో కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అన్నాడు. ధైర్యము మనము ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. ఇక్కడ దశలోని సంఘంతో అంటాడు కదా, దశలోని సంఘంలో అపొస్తలుడైన పౌలు అంటాడు ఒక మాట. ఏమంటాడంటే 2వ అధ్యాయము 2వ వాక్యం నుంచి మనం చదువుకుంటే ఏమంటాడంటే ప్రేమైన వారరా, 2వ అధ్యాయం 2వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకుందామండి. 1వ దశలోని పత్రికలో మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. అంటే దేవుని సువార్త కొరకు ధైర్యము కావాలి. ఎవరినో చంపుతానికి, ఎవరినో పడుతానికి, ఎవరో ఆ స్థలమును కబ్జా చేస్తానికి నీ ధైర్యం ఎందుకు? పనికి మాల ధైర్యం. ఒకవేళ నువ్వు రవిడివైతే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం మార్చుకో, నీ ఉద్దేశం మార్చుకో, నీ యొక్క పోకిన షాట్లు మార్చుకో. దేవుని పని కొరకు నీ ధైర్యమును తీసుకో దేవుడి దగ్గర నుంచి. దేవుడు ధైర్యవంతుడు. ఈ లోకమును ఆయన కాదిమ చుట్టలాగా చుట్టి అగ్నిలో ఏగిలిన సమర్థుడు దేవుడు. కాబట్టి దేవుడు వాక్యం చదివిస్తుంది, ధైర్యం తెచ్చుకుని మీకు తెలియను. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు, కానీ సువార్త మీకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించి దేవునికి సంతోషపెట్టేవారమై బోధించుస్తున్నాము. దేవుడు స్తోత్ర. మనుషులను సంతోషపెట్టేవారు చాలామంది బోధకులు ఉన్నారు. చాలామంది మీటింగ్లో చూస్తూ ఉంటాం, మనుషులకి ఇలా బోధిస్తే బాగుంటుంది, ఇలా బోధిస్తే దేశభాగాలు వస్తాయి, ఇలా బోధిస్తే వాడు ఎంత పాపమైన చేసిరాని, వాడు ఎంతమందిని చంపేసిరాని, వాడు ఎంతమందినైనా బాధ పెట్టిరాని, వాడికి ఈ రకంగా బోధిస్తే మంచిదని దైవ సేవకులు చాలామంది వచ్చారండి. ఎవరంటే కపటమైన వారు, ఎవరంటే వీళ్ళు మోసకరమైన వారు,
సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని ఎంచబడిన వారమై. చూసామండి, పౌలేమన్నాడు, చాలామంది దేవుని దాసులు చాలా దూరం నుంచి మన మధ్యకి వస్తూ ఉంటారండి. ఇక మేము కూడా ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇంకా సహోదరులు కూడా చాలామంది ఒంగోలు మహాపట్నంలో ఉన్నారండి. కానీ వారు ఎంతమంది బోధకుండగా వారిని ఎందుకు దేవుడు నడిపించాడంటే, బోధ ఎక్కడైతే పాడైపోతుందో, బోధ ఎక్కడైతే వెనకబడిపోతుందో, బోధ ఎక్కడైతే ఎందుకు పనికి రాకుండా ఆగిపోతుందో, అటువంటి టైంలో దేవుడు తన యొక్క బలాన్ని, ధైర్యాన్ని మళ్ళీ భూమి మీదకి ఒకసారి పంపించగలుగుతాడండి. అంతే తప్ప ఆయన బలము, ఆయన ధైర్యమే తప్ప అది సేవకుల ధైర్యము, సేవకుల బలము కాదండి. ప్రేమైనవారా, మనుషులు సంతోషపెట్టకూడదు, మనుషులను సంతోషపెట్టకూడదు, సంఘమును సంతోషపెట్టకూడదు, ఇంట్లో భార్య బిడ్డలను సంతోషపెట్టకూడదు, దేవుని సన్నిధానంలో ఎవరిని సంతోషపెట్టకూడదు. దేవుడిని మాత్రమే మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఇదిగో మన పితరుల యందు యెహోవా ఆనందించిన యెడల ఈ దేశాన్ని మనకు దేవుడు ఇస్తాడని చెప్పాడు. ఒకవేళ నీ సమస్య ఏదైనా సరే దేవుడు సంతోషిస్తే నీ కార్యములన్నీ దేవుడు యెహోవా సఫలం చేస్తాడండి, యేసయ్య సఫలం చేస్తాడండి. కాబట్టి దేవుని వాక్యం చదివిస్తుందండి. 5 వరకు మనం చదువుకుంటే 5వ వాక్యం కూడా చదువుకుందామండి. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇసుక మాటలైనను ధనపేక్షలైనను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ మేము వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్ష్యం. దేవుడి స్తోత్రం. ఇక్కడ 6వ వాక్యం అంటాడండి, మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయుటకును మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కలుగు ఘనత కొరకు మేము కోరలేదు. చాలు. కాబట్టి మనుషుల ఘనత మనకు వద్దండి, మనుషుల యొక్క ఆలోచన మనకు వద్దండి. చాలామంది ఒక ఆయన అంట దాదాపు 1 కోటి రూపాయలు పెట్టి వారి బిడ్డలకి వివాహం చేశాడంట. అంటే ఎవరు కూడా ఏలైతే చూపించకుండా బాగుండి అని అందరూ చెప్పాలనుకునే ఒక ధనపేక్ష కలిగిన వాడు, ధనమోహము కలిగిన వాడు, లోకం అందము కలిగిన వాడు, లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడిన వాడు. అదే దేవుడు అంటాడు కదా, ఇదిగో ధనవంతుడితో ఇదిగో ఈ రాత్రి ఎరివాడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందని ఎవరి యోగును అన్నాడు కదా. ఏమన్నాడంటే, నా ప్రాణమా ఇదిగో నీ కొరకు అనేకమైన దినములు ఆస్తులు సమకూర్చాను, నా ప్రాణమా చెప్పండి తినుము తాగుము సుఖించు అన్నాడు. ఎంత పిచ్చోళ్ళండి లోకంలో మనం జీవిస్తున్నామంటే. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ దేశం మనకి కనుగొనలేక లోకంలో మిళితమైపోతూ ఉండాం. మంచి మంచి సేవకులు, మంచి మంచి సేవకురాళ్ళు లోకంలో మిళితమైపోతానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, ఏమన్నాడంటే పౌలు ఏమన్నాడంటే, పౌలు ఏమంటాడంటే 8వ వాక్యం కూడా చదివితే, అయితే 7వ వాక్యం, అయితే తన బిడ్డను గమనించినట్లుగా మేము మీ మధ్య సాధువులనే ఉంటుంది. మీరు మాకు బహు ప్రియులు కనుక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్త మాత్రము కాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడితిమి. చూసామండి, సువార్తే కాదండి, క్రైస్తవుడు దేవుని సేవకుడు ఆ ప్రదేశం కొరకు, ఆ ప్రజల కొరకు ఆఖరి అవసరమైతే తన ప్రాణం ఇచ్చారు. అది దేవుడు చెప్పిన మాట, పౌలు గారు చెప్తున్న మాట. కాబట్టి మన జీవితములలో ఇక్కడ ఏమన్నాడు మార్కు సువార్త 6వ అధ్యాయము ఏమండి 48వ వాక్యములు అంటాడు కదా. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వాక్యములు అంటాడు కదా. ఏమంటాడు? అందరూ ఆయనను చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనని నేనే భయపడుకుడని చెప్పాను. భయపడుకుడని చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి భ్రాంతి నొందిరి. అయినను వారి హృదయమును కఠినమాయను కనుక వారు రొట్టెల గురించి సంగతి గ్రహింపలేదు. మనుషులు ఎప్పుడు కూడా దేవుని వాక్యం వినటానికి వస్తాం, ఆదివారం వింటాం, శనివారం వింటాం, ఆల్నాటి పేర్లు వింటాం, అనేకమైన సభలకు వెళ్తాం, అనేక విషయాలకు వింటూ ఉంటాం. కానీ ఇంటికి వెళ్ళేపాటికి మన హృదయం ఏమైంది? కఠినం చేసేసుకుంటాం. చర్చి గేటు దాడతాం ఆలస్యం. చర్చిలో నుంచి బయటకు వెళితే చాలు, ఇక చర్చి మొఖమే మనం చూడలేమండి. ఎందుకో తెలుసా అండి? మన హృదయం బండమారిపోయింది, మన హృదయము కలవరింతపోయింది, మన హృదయము కఠినముగా అయిపోయింది.
అందుకని దేవుడు అంటాడు, ఏమన్నాడండి? ధైర్యము. ఏమన్నాడు? ఇందాక మనం నేర్చుకున్న మాట ఏమన్నాడండి? అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 3వ వాక్యంలో ఏమన్నాడంటే అక్కడ ఒక మాట, వారు ఆయనను ఏమండి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని బహుధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సుశక్రియలు అద్భుత కార్యములు చేయించి. చాలండి, దేవుని వాక్యం అంటుంది, కాబట్టి వారు ప్రభువును ఆనుకున్నప్పుడు ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చింది. అంటే ప్రభువుతోనే ఉన్నప్పుడు మనకు ధైర్యం అండి. లోక సంబంధమైన డబ్బుకి, ఎండి బంగారములకు, ఆస్తిపాస్తులకు, లోక సంబంధమైన సర్దాకు, లోక సంబంధమైన పాపములకు, లోక సంబంధమైన ఆ వేషధారులకు మనం వెళితే మనం ధైర్యం కోల్పోతాం ప్రేమైన వాళ్ళగా. కాబట్టి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కాబట్టి అక్కడ ఏమంటాడంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకున్నప్పుడు వాళ్ళకి వచ్చింది ఏంటంటే ధైర్యం. మరి ఈరోజు మనం సంఘాలకు వెళుతున్నాం, ఈరోజు సభలకు వెళుతున్నాం, ఈరోజు అనేకమైన కార్యం చేస్తున్నాం. ఎవరిని ఆనుకున్నాము? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు పిచ్చివాడిగా మారిపోతున్నామంటే నువ్వు ప్రభువుని ఆనుకోలేదేమో. ఈరోజు ఈ ఉదయకాల వేళ వాక్యం అంటే నా సహోదరుడా, ప్రభువుని నువ్వు ఆనుకో. దేవుడు నిన్ను అన్ని వేళలా తప్పించి ఉన్నతమైన మార్గంలో స్థిరపరిచి నిన్ను ధైర్యపరిచి. ఏమని దేవుడు వాక్యం అంది కదా, ఇదిగో యెహోవా కనుదృష్టి లోకమందు చంచరిస్తుంది. ఏమన్నాడు? యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి అంతా లోకమందు సంచారము చేస్తున్నది. మనం ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మనల్ని బలపరచువాడు దేవుడు. కాబట్టి దేవుని వాక్యం, కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ఆ ధైర్యముగా మాట్లాడుచు. ప్రభువును ఆనుకున్న వాళ్ళు ఎక్కడైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రదేశానికి వెళ్ళినా ధైర్యంగానే మాట్లాడతాం. మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే మనం చనిపోగానే మనం ప్రభు రాజ్యానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఏ విషయంలో మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ నీ ఇంట్లో సమస్య, నీ బంధువుల సమస్య, నీ ఇరుగుపొరుగు గారి సమస్య, నీ కోర్టు సమస్య, నీ భూముల సమస్య, నీ బిడ్డల చదువుల సమస్య, ఫీజుల సమస్య, ఏదైనా కానీ నీవు దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఈ సెకండ్లో నిన్ను అన్ని విషయాలు తప్పించి తన బిడ్డగా ఆయన అంగీకరించి ఉన్నతమైన రాజ్యంలో ఉన్న శక్తిని నీకు దేవుడు ఇవ్వగలిగిన వాడని ఒక దైవజనుడు నేను హెచ్చరించి వాక్యం చెప్పి సెలవు తీసుకుంటున్నాను. వాక్యం బిడ్డలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నీ పాదాలకు స్తోత్రం నా తండ్రి. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు నాయన మాట్లాడిన ప్రతి లేఖనములు అయా సత్యమును మేము గ్రహించినట్టుగా సహాయం ఇచ్చేయండి. ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రజలను విడిపించండి. ప్రతి ఒక్క నాయన కుంగిపోయిన సమస్యల నుంచి విడిపించండి. ఎదుగు నాయన బలహీనత అయ్యా దయ్యములతో బాధపడుతున్న రోగులతో బాధపడుతున్న షుగర్తో అయా బీపీలతో హార్ట్ అటాక్లతో అనేకమైన కరోనా వైరస్తో బాధపడుతున్న అయా ఈ యొక్క ప్రభు మా ఇండియా దేశాన్ని అయ్యా మీరు కాపాడండి. అయా నాయన ప్రతి ఒక్క వ్యాధి బాధలను విడిపించండి. అయ్యా దయ్యములను, పిశాచుల అంధకార చీకటి శక్తులను విడిపించి నీ బిడ్డలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా, దేశం మీదకి దేశం లేస్తున్నావు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్నావు నాయన. లేచి ఉండగా వాటికి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే ప్రభా, ఇదిగోనైతే ఉదయకాల వేళ ఎవరైతే ఏ యొక్క ఇంట్లో ఏ సమస్య ఉన్నదో ఈ వాక్యం వింటున్నప్పుడు వారు మంచి ధైర్యము యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య సహాయకుడు, యేసయ్య బైబిల్ చదువుకుందాం, యేసయ్య దగ్గర ప్రార్థన చేద్దాం. యేసయ్యతో ఉన్నప్పుడు మనకు కూడా ధైర్యం వస్తుందని నమ్ముట నీవంత అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని ఆ విషయంలో నీ బాధ కష్టాలు ఉంటే రా ప్రభు దగ్గరికి, దేవునికి సహాయం యేసయ్య సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని విషయంలో ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిని రక్షించి మీరు మహిమ పొంది ఇదిగోనైనా బలహీనమైన బలపరచండి. ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే సహాయం చేసి ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్క కుటుంబంలో మీ సన్నిధి కాంతి పంపించి కుటుంబాలన్నిటికీ విడుదల దయచేయండి. ఎవరైనా సంతానం లేక బాధపడుతున్నారు, ఎవరైతే నాయనా ఇళ్లలో బాధపడుతున్నారు, ఉద్యోగం లేక బాధపడుతున్నారు, చదువులు పూర్తవక బాధపడుతున్నారు, వారందరికీ ధైర్యం వహించి గొప్ప కార్యం జరిగించమని వాక్యం వెంటనే ప్రతి ఒక్క బిడ్డను దీవించమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకొనిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సావాసము ఇదిగో వాక్యం వెంటనే బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, వాక్యమందు తన దాసులకు దేవుని కృప నిరంతరము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.